అందరికీ నా పేరు అర్చిత. నేనైతే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. ఆ ఛానల్ పేరు వచ్చేసి జాడి అర్చిత వైటీ టిప్స్ ఛానల్ అండి. ఈ ఛానల్లో ఏం రాబోతున్నాయి, అసలు ఈ ఛానల్ ఏంటి, నా గురించి ఏంటి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేయడానికి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ వీడియో అయితే నా ఇంట్రడక్షన్ ఇస్తేనే మన ఫ్యూచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ అనేది మీకు క్లియర్ గా ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియోని చూస్ చేసుకున్నాను ఫస్ట్ టాపిక్ గా. ఎందుకు అంటే అసలు ఛానల్లో ఏం వస్తాయి అనేది తెలియకుండానే ఛానల్లోకి వెళ్ళమని సబ్స్క్రైబ్ చేయమని చెప్పలేను కదా, అందుకోసమనే ఫస్ట్ ఛానల్లో ఏం వస్తాయి, ఈ ఛానల్ దేనికి రిలేటెడ్ అనేది నేను మీకు కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోవాలి నా గురించి అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. మనలో చాలా మందికి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలి అని ఉంటుంది, కానీ అసలు ఎలా స్టార్ట్ చేయాలి, వ్యూస్ అనేవి ఎలా తెచ్చుకోవాలి, లేదా మానిటైజేషన్ ఎలా చేయించుకోవాలి, ఒక ప్రొఫెషనల్ వేలో థంబ్నెయిల్ ని ఎలా డిజైన్ చేయాలి, ఇలా ప్రతి ఒక్క డౌట్ అనేది ఉంటదండి. ఇట్లాంటి రిలేటెడ్ ప్రతి ఒక్క డౌట్ కి మీకు నేను ఈ ఛానల్లో అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మన ఛానల్లో యూట్యూబ్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ దట్ తెలుగులో మీకు ఈజియెస్ట్ వేలో అర్థమయ్యేలాగా అయితే నేను ఈ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి. ఇప్పుడు రఫ్ గా అయితే ఫ్యూచర్ లో మన ఛానల్లో ఎట్లాంటి వీడియోస్ రాబోతున్నాయో కూడా చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వీడియోస్ అయితే నేను చెప్తాను. యూట్యూబ్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, అలాగే ఒక ప్రొఫెషనల్ వేలో యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, వ్యూస్ అనేవి ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, సబ్స్క్రైబర్స్ ని ఎలా తెచ్చుకోవాలి, అండ్ ఒక మంచి ప్రొఫెషనల్ వేలో థంబ్నెయిల్స్ ని ఎలా డిజైన్ చేయాలి, అలాగే మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, యూట్యూబ్ గైడ్ లైన్స్ అంటే ఏంటి, ఇన్ కేస్ కాపీరైట్ స్ట్రైక్స్ వస్తే వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలి, ఇట్లాంటి ప్రతి వీడియో కూడా అండి, యూట్యూబ్ కి సంబంధించిన ప్రతి వీడియో ఏఐ టూల్స్ యూజ్ చేసి మన వీడియోస్ కి ఇంకా మంచి క్వాలిటీ ఎలా ఇవ్వాలి, ఇట్లాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఓవరాల్ గా అయితే మన ఈ ఛానల్లో రాబోతుందండి. ఇట్లాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఈ ఛానల్లో రాబోతున్నాయి. యూట్యూబ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏవి ఉన్నా కూడా ఖచ్చితంగా నేనైతే మీకు వెంటనే చెప్పడానికైతే ట్రై చేస్తానండి. అండ్ ఇంకొక విషయం అయితే నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైనా నాకు తెలిసింది, నేను నేర్చుకున్నది ఏదైనా కూడా ప్రాపర్ గా, లాయల్టీగా, హానెస్ట్ గా, ప్రాపర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తాను. అది కూడా మీకు యూజ్ అయ్యే కంటెంట్ అండ్ దట్ టు మనకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఈజియెస్ట్ తెలుగు లాంగ్వేజ్ లో ఈజీగా చెప్పడానికైతే ఖచ్చితంగా నా వంతుగా నేను ట్రై చేస్తానండి. అండ్ ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియో ఏదైనా కూడా మీ వరకు వెంటనే రీచ్ అవుతుంది. అందుకోసమనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు చాలా మందికి మీలో ఒక డౌట్ రావచ్చండి, అసలు మీ ఛానల్ ని మేము ఎందుకు ఫాలో అవ్వాలి అని. దానికి నా ఆన్సర్ చాలా సింపుల్ అండి. ఏంటి అంటే మన ఈ ఛానల్లో కంప్లీట్ గా యూట్యూబ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఈజియెస్ట్ వేలో తెలుగులో మీకు అర్థమయ్యేలాగా చేస్తాను. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా వెంటనే మీకు అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. అలాగే నేను నేర్చుకున్న ప్రతిదీ కూడా మీకు యూజ్ అయ్యే కంటెంట్స్ ఏవైతే కావాలో వాటిపైన వీడియోస్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తానండి. అందుకే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. అండ్ ఈ ఛానల్లో నేను ఏం చెయ్యనో కూడా ఇప్పుడే మీకు చెప్పాలనుకుంటున్నాను అండి. ఒకే రోజులో 1,00,000 సబ్స్క్రైబర్స్ వస్తారు, ఓన్లీ 1 వీక్ లోనే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది, ఇట్లాంటి హామీలు అయితే నేను ఇవ్వనండి. ఎందుకు అంటే అసలు యూట్యూబ్ లో ఎదగడానికి షార్ట్ కట్స్ అనేవి లేవు, ఖచ్చితంగా లేవండి. కాకపోతే ఏంటి అంటే మనము కొన్ని రూల్స్ ఫాలో అవుతే మాత్రం యూట్యూబ్ లో ఈజీగా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, అంటే మన ఛానల్ మంచి గ్రోత్ కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. అవి ఏంటి అంటే మనము ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే మనీ ఎప్పుడు వస్తుంది, మానిటైజేషన్ ఎప్పుడు అవుతుంది, వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఫాస్ట్ గా ఎప్పుడు వస్తారు అని అలా కాకుండా మంచి కంటెంట్ ఇవ్వడం పైన ఫోకస్ చేయాలి. ఇలా మనము మంచి కంటెంట్ ఇస్తూ ఆడియన్స్ కి ఏదైతే అంటే మనకు కావాల్సిన ఆడియన్స్ కి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో వాటిపైన ప్రాపర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ అనేది చేస్తే గనుక ఖచ్చితంగా మన ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది, పోస్ట్ మానిటైజేషన్ అయితే ఉంటుంది, వ్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి.
మంచి కంటెంట్ ఇస్తే సబ్స్క్రైబర్స్ కూడా ఫాస్ట్ గా వస్తారు. అంతే కాదండి, క్వాలిటీ ఒకటే సరిపోదు, కన్సిస్టెన్సీ కూడా చూస్తుంది యూట్యూబ్. క్వాలిటీ ఎంత ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ కూడా అంతే ఇంపార్టెంట్ ఖచ్చితంగా మన ఛానల్ కి. ఇన్ కేస్ మీరు ఒక రోజు ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేశారే అనుకోండి, రేపు వీడియో పెట్టారు, మళ్ళీ ఇంకో 1 month కి పెట్టారనుకోండి, దానికి అసలు మీ యూట్యూబ్ ఛానల్ ఉంది అనే విషయం యూట్యూబ్ మర్చిపోతుంది, మన ఆడియన్స్ మర్చిపోతారు. అట్లా కాకుండా మీకు పాసిబుల్ అయినంత వరకు వీక్లీ 2 వీడియోసా, వీక్లీ 3 వీడియోసా, డైలీ 1 షార్టా, ఇట్లా మీకు ఎంత వరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్లా మీకు ఎన్ని వీడియోస్ పెట్టడానికి పాసిబుల్ అవుతుందో అన్ని వీడియోసే పెట్టండి. కానీ ఒక రోజు అయ్యో ఈ రోజు కంటెంట్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది కదా వీడియో అని ఈ రోజు అప్లోడ్ చేసి మళ్ళీ రేపు పెట్టకుండా మళ్ళీ ఇంకెప్పటికో అట్లా పెట్టకండి. అట్లా పెట్టడం వల్ల కన్సిస్టెన్సీ అనేది మీ ఛానల్ కి ఉండదు. సో ఇది మీకు అసలు గ్రోత్ అవ్వడానికి అస్సలు ఛాన్స్ ఇలా చేస్తే మాత్రం ఉండదు. ఈ జర్నీలో మీరు సక్సెస్ అయ్యే జర్నీలో ఖచ్చితంగా నేనైతే మీకు హెల్ప్ చేస్తానండి. మీరు సక్సెస్ అవ్వడానికి ఎట్లాంటి కంటెంట్ కావాలో అట్లాంటి ప్రతి కంటెంట్ పైన నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇంకొకటండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఎందుకు అంటే ఈ జర్నీ నాకు కూడా కొత్త అండి. సో ఏ విషయమైనా నేను నేర్చుకున్నది ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మనము ప్రతి ఒక్కరం కూడా ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నానండి, నేను నేర్చుకునే ఇన్ఫర్మేషన్ హానెస్ట్ గా క్లియర్ గా అయితే మీకు షేర్ చేస్తాను. కలిసి మనము నేర్చుకుందాము, అలాగే కలిసి అయితే మన ఛానల్ ని గ్రో చేసుకుందామండి ప్రతి ఒక్కరము కూడా. అండ్ మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం అండి. ఎందుకు అంటే మీరు ఇచ్చే లైకే కానివ్వండి, కామెంటే కానివ్వండి, షేరే కానివ్వండి, సబ్స్క్రైబే కానివ్వండి, ఇట్లా మీరు చేసే ఏదైనా కూడా నాకు సపోర్ట్ గా ఉంటుంది. అంటే మీరు నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను మీకు మంచి వీడియోస్ అంటే ఇంకా మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి నా వంతుగా నేను ట్రై చేయాలి అని నాకు కూడా మంచి ఇంట్రెస్ట్ తో ట్రై చేస్తాను. కాబట్టి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ మీకు ఏ కంటెంట్ పైన వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్ లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను ఆ కంటెంట్ పైన మీకు ఖచ్చితంగా వీడియోస్ చేయడానికి 100% ట్రై చేస్తాను. అండ్ అలాగే కామెంట్స్ లో చెప్పండి, మీరు యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ స్టార్ట్ చేశారా లేదా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? ఇన్ కేస్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఏ కంటెంట్ పైన వీడియోస్ చేయాలో తెలియట్లేదా? ఇట్లాంటి డౌట్స్ మీకు ఏవి ఉన్నా కూడా నాకైతే కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతిదీ అయితే నేను క్లియర్ చేయడానికైతే మీకు సపోర్ట్ చేస్తానండి. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు ఖచ్చితంగా ఇవ్వండి. మనం అందరం కూడా నేర్చుకుంటూ కలిసి నేర్చుకుందాము, అలాగే మన ఛానల్ని కలిసి గ్రో చేసుకుందాం. అండ్ నేను నేర్చుకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తానండి. అలాగే మీకు తెలిసిన విషయం నాకు కూడా కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నేనైతే మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా మనము ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ మన ఛానల్స్ అయితే గ్రో చేసుకుందాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి యూజ్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని అంటే జాడి అర్చిత వైటీ టిప్స్ ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఒక కొత్త యూజ్ఫుల్ టాపిక్తో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్, బాయ్ బాయ్.